సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలా సదా ఆత్మాభిమానులుగా ఉంటారో మీరు కూడా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రీతి చేస్తూ చేస్తూ తండ్రి శతలోనే ఇంటికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రికి పూర్తిగా గౌరవం ఇవ్వాలి, అనగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడవాలి. పిల్లలు బాగా చదువుకొని పాస్ అవ్వండి అని తండ్రి మొదట ఆజ్ఞాపిస్తున్నారు. ఆ ఆజ్ఞను పాలన చేయాలి. ఈరోజు వరదానము: శక్తిశాలి సేవ ద్వారా నిర్బల్లో బలాన్ని నింపే సత్యమైన సేవాదారీ భవ. సత్యమైన సేవాదారుల వాస్తవిక విశేషత నిర్బల్లో బలం నింపేందుకు నిమిత్తులుగా అవ్వటం. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సఫలతలో తేడా ఏదైతే కనిపిస్తుందో అందుకు కారణం సేవ యొక్క సాధనాలలో శక్తి తక్కువగా ఉండటం. ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే ఆ కత్తి పనిచేయదో, అలా సేవ యొక్క సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకుంటే సఫలత ఉండదు. అందువలన శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి. నిర్బల్లో బలం నింపి క్వాలిటీ గల ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు.